నమస్తే అండి. సాధారణంగా సంక్రాంతి, దీపావళి ఇట్లాంటి పండుగలప్పుడు దేనికైనా సరే పబ్లిక్ రెస్పాన్స్ ఉండాలండి. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అలాగే అదే సందర్భంలో పీడ విరగడైన దినంగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన వాళ్ళు కూడా బాణాసంచే కాల్చాలి. పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? బాణాసంచే కాల్చాలి, ముగ్గులు, రంగవల్లులు, దీపావళి పండుగ చేయాలి, సంక్రాంతి పండుగ దీపాలను వెలిగించాలి, అట్లాంటి విధంగా పండగలాగా జరుపుకోవాలి, సంబరాలు జరుపుకోవాలి అంటూ జనసేన. మరి జగనాసుర దినోత్సవంగా, విముక్తి దినోత్సవంగా, జగనాసుర వధ దినోత్సవంలాగా జరుపుకోవాలంటూ మరోవైపు తెలుగుదేశం పిలుపునిచ్చింది. మరి పబ్లిక్ రెస్పాన్స్, స్పందన ఏమన్నా కనిపించిందా వీటిలో? అక్కడ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా అంటే దానికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అట్లాగే నాయకులు, అట్లాంటి వాళ్ళు ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. సరే, అదంతా పక్కన పెడితే వీటికి పబ్లిక్ రెస్పాన్స్ ఏమైనా కనిపించిందా? సరే, ఏడాది పాలనలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు అని అన్నారు కదా. ఎవరు చేసుకుంటున్నారు? వ్యాపారస్తులు అప్పుడు 100% వ్యాపారం అయ్యేది, ఇప్పుడు 30% వ్యాపారం అవుతుంది, కాబట్టి మాకు ఇప్పుడే ప్రశాంతంగా ఉంది, సంతోషంగా హాయిగా ఉన్నామని వ్యాపారం 30% పడిపోయినా పర్వాలేదు 30%కి అని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారా? మరి సంక్షేమ పథకాల వలన నా భవిష్యత్తు పోయింది, వ్యర్థమైపోయింది, నేను పనికి రాకుండా పోయాను, అనవసరంగా జగన్ ఇచ్చే డబ్బుతో వస్తువులు కొనుక్కున్నాను, వాటిని వాడుకుంటున్నాను, జగన్ హయాంలో గత 5 ఏళ్లలో ఏడాదికి కనీసం 50 నుంచి 60 వేల రూపాయల వరకు కూడా ఒక కుటుంబానికి డబ్బులు వచ్చాయి, అనవసరంగా 5 సంవత్సరాల్లో 2.5 లక్షలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, నేను పాడైపోయిన ఆ డబ్బుతో, ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి డబ్బు రాకపోయినా సంతోషంగా ఉన్నాను, ప్రశాంతంగా బాధలేమీ లేకుండా ఉన్నాను, సుఖ సంతోషాలతో ఉన్నాము అని పేదలు సంతోషపడుతున్నారా? ఇంకా సచివాలయ సిబ్బంది, గవర్నమెంట్ ఉద్యోగాలు పొందాము జగన్మోహన్ రెడ్డి టైంలో, నేడైతే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు వస్తారో, ఏమంటారో, ఏమని తిడతారో తెలియక, ఏం చేయాలో తెలియక ఉన్నటువంటిది. వాళ్ళు సంబరాలు చేసుకోవాలా, సంబరపడుతున్నారు అనుకోవాలా? మరి వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి కంటిన్యూ చేస్తామని అన్నారు. మరి వాళ్ళ ఉపాధి పోయింది, వాళ్ళు సంబరాలు చేసుకోవాలా? మరి రేషన్ వాహనాలు డ్రైవర్లు, దానికి సంబంధించిన సిబ్బంది, ఇంటింటికి రేషను, వాళ్ళ ఉపాధి కోల్పోయింది, వాళ్ళు సంబరాలు చేసుకోవాలా? ప్రభుత్వ మద్యం అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ మద్యం ఉండేది, 9కో 10కో తీసేవాళ్ళు, రాత్రి 9 వరకు ఇలాగ ఉండేది, ఆ తర్వాత మందు ఉండేది కాదు. ఇప్పుడు బెల్ట్ షాపులు వచ్చి తెల్లవారంగానే మందు దొరుకుతుంది, మందు బాబులు మాత్రం ఆనందంగా ఉన్నారని చెప్పుకోవాలి. మరి వారి కుటుంబాలు, నా మగుడు హ్యాపీగా ఉదయాన్నే 5ంటికే లేచిపోతున్నాడు, 5ంటికే వెళ్ళి మద్యం తాగుతున్నాడు అని కుటుంబం సంతోషంగా ఉంది అని పండగ చేసుకుంటారా? సంపాదించింది ఇలా తగలేస్తున్నాడు తాగడానికి, తాగి పని చేయలేక, పనికి వెళ్ళక చక్కగా పడుకుంటున్నాడు, ఇంత గొప్ప అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అని సంతోషపడుతున్నారా? దేన్ని చూసి సంబరాలు చేసుకోవాలి అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.